యేసు నామానికి మహిమ కలుగును గాక. ప్రజలందరికీ శుభము కలుగును గాక. ఆ దేవుని మహాకృపండి మనము మరొక దినాన్ని చూడగలుగుతూ ఉన్నాం. ఆయుసిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ మంచి జీవితాన్ని ఇచ్చిన ఆ మంచి దేవునికి నా నిండు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క కనికరం చేత ఈ వేకువజామున మనము ఆయన సన్నిధిలోకి వచ్చి ఆరాధించే గొప్ప భాగ్యం మనకు దొరికింది. ఆయనను మనం ప్రేమిస్తున్నప్పుడు మనల్ని ఆయన ఆరోగ్యాలతో నడిపిస్తాడు. ఆయన సన్నిధి మనకి దగ్గరగా ఉంచుతాడు. ఆయన్ను యేసు అనే పరిశుద్ధుడిని ఎవరైతే వెంబడిస్తారో వారు నిత్యముగా ఆనందిస్తారు. శ్రమలు ఎన్నొచ్చినా, బాధలు ఎన్నొచ్చినా. శ్రమలు రావని చెప్పను, శ్రమలు వస్తాయి కానీ ఆనందిస్తారు. ఈరోజు నీవు కూడా అదే ఆశతో జీవించాలన్నది నా ప్రధాన ఉద్దేశం. ఈరోజు కూడా ఒక అద్భుతమైన మాట నేర్చుకుంటాం. 131వ కీర్తన 3వ వచనాన్ని గమనిస్తాం. 131వ కీర్తన 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనము గమనించాలి, దేవుని యొక్క స్వరం ఎరిగిన వారు, దేవుని యొక్క ప్రేమ తెలుసుకున్నవారు, దేవుని యొక్క శక్తి తెలుసుకున్నవారు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలనుకున్నవారు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే దేవుడి మీదే. ఏ పని జరగాలన్నా దేవుడి మీదే ఆశ పెట్టుకోవాలి. మన ఆశ ఎవరెవరి మీద పెట్టుకొని బ్రతుకుతే మనము జీవించలేం. మన ఆశ దేవుడిదై ఉండాలి. మన ఆశ దేవుడిదై ఉండాలి. ఆయన నిత్యము మనల్ని నడిపిస్తాడు, ఆదరిస్తాడు, పెంచుతాడు, మన అక్కర్లన్నీ తీరుస్తాడు. మన ఆశ ఆయనదై ఉండాలి. మనము చాలాసార్లు ఎవరెవరి మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతాం, అందుకే ఓడిపోతూ ఉంటాము కూడా. మా స్నేహితులు ఇస్తారు, మా బంధువులు ఇస్తారు, మా అన్న ఇస్తాడు, మా తమ్ముడు ఇస్తాడు, నాకేం పర్వాలేదు, సహాయం వస్తుంది అని. నేనంటాను, నీవు సృష్టికర్త వైపు చూడాలి. రోజుకుని ఉదయాన్నే లేచి సృష్టికర్త వైపు 2 చేతులు చాచాలి. నువ్వు 2 చేతులు చాచి అడగాలి, ఆయన సహాయం చేస్తాడు. నువ్వు ఆశ పెట్టుకోవలసినది మనుషుల మీద కాదు, దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. మనుషులు ఈరోజు ప్రేమిస్తారు, ఈరోజు మరలా ప్రేమించకపోవచ్చు. ఈరోజు నీ ఆశలు తీర్చచ్చు ఒకసారి, మరొక్కసారి నువ్వు సహాయం అడిగితే నా దగ్గర ఎక్కడుందిలే అంటారు. ఉన్నప్పటికీ కూడా తన దగ్గర ఉంటుంది కానీ ఇవ్వటానికి ఇష్టపడడు. అందుకే ఇది మొదలుకొని ఇశ్రాయేలు అంటే దేవుని బిడ్డ ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకునుము. దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. మనుషులు అందరినీ వదిలిపెడతారు. అవసరమైతే కట్టుకున్న భార్యను వదిలిపెడతాడు, కట్టుకున్న భర్తను వదిలిపెడతారు, ఏమంటే కనిన బిడ్డలు వదిలిపెడతారు,
ఏమండి ఆ కన్న బిడ్డలను కూడా వదిలిపెడతారు. ఈ రోజుల్లో అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. ఏమండి ఆశ పెట్టుకొని పిల్లలు పెంచుతారు. వారేమో ఒక స్థాయి వచ్చినాక, ఒక వయసు వచ్చినాక ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఎన్ని చూడట్లేదు మనం, ఎన్ని చూడట్లేదు సమాజంలో. ఏమండి రోజుకొక వార్త వింటూనే ఉంటాం. ఈరోజు మనల్ని దేవుడు ఈ మాట చెప్పించడానికి కారణం, నువ్వు ఎవరి మీదో ఆశ పెట్టుకొని బ్రతికినప్పుడు, వాళ్ళేదో నిన్ను భంగపరిచినప్పుడు బాధపడే కన్నా ముందే నువ్వు జాగ్రత్త పడొచ్చుగా, ముందే దేవుడి మీద ఆధారపడొచ్చుగా, నువ్వు ముందే దేవుడి మీద ఆశ పెట్టుకోవచ్చు కదా. ఎవరి మీద నువ్వు ఆశ పెట్టుకొని నిరాశ చెందే కన్నా దేవుడి మీద ఆశ పెట్టుకో. ఇశ్రాయేలీయులారా, అంటే దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించే ప్రజలారా, దేవుని నమ్ముకొనండి. భక్తులారా, దేవుణ్ణి నమ్ముకొనండి. ఆయన మీకు సహాయం చేస్తాడు, ఆయన మీకు కేడముగా ఉంటాడు. 115వ అధ్యాయం కీర్తనల గ్రంథం 9, 10, 11 వచనాల్లో చెప్పబడిన మాటలు ఇవి. ఏమని రాస్తుంది? ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనండి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనండి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయనకి వారికి సహాయము, వారికి కేడము. దేవుని భక్తులారా, దేవుని ఆరాధించే ప్రజలారా, దేవుడి మీద ఆధారపడండి, దేవుని నమ్ముకొనండి, దేవుడి మీద ఆశ పెట్టుకోండి. ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆయన మీకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఈరోజు ఆయన సన్నిధి మీకు తోడుగా వస్తూ ఉంది. ఈ మాటలు ఆ కిందకు వెళ్తూ ఉంటే ఆ 18వ వచనం, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. దేవుని స్తోత్రం. మేమైతే ఇక్కడ చెప్తున్నా, మేమైతే ఆ సృష్టికర్త మీదే ఆధారపడి ఉన్నాం. మాకు బ్యాక్గ్రౌండ్ ఆయనే. చాలా మంది నిన్నటి దినాన్ని కూడా ఎవరు ఏదో అన్నారట, ఏమండి ఆయనది అసలు అతని బలం ఏంటి, అతను ఏంటి వ్యవహారాలు ఏంటి, బిల్డింగ్లు కడతాడు, అనాథాశ్రాలు అంటాడు, చర్చిలు అంటాడు, పెద్ద పెద్ద క్రూసైడ్లు చేస్తాడు, ఇతని వ్యవహారం ఏమిటి అని నిన్న అంటున్నప్పుడు నాకు వారు చెప్పారు, వినేవారు. నేను ఈ యొక్క మాట ప్రకారం చెప్తూ ఉన్నాను, నా ఆశ మనుషుల మీద కాదు, దేవుడి మీద. అందుకే ఆశ్చర్యంగా కనబడతాయి. మనుషుల మీద ఆధారపడితే అది ఆశ్చర్యం కాదు. ఆ ఇచ్చినోడు అంటాడు, నేను ఇచ్చిందే కట్టాడు రా వీడు, వీడు వచ్చి అడుక్కున్నాడు రా నా దగ్గరికి వచ్చి, వీడు నన్ను అడుక్కున్నాడు, నేను ఇచ్చాను ఈరోజు 1,00,000 రూపాయలు అనుకుంటాడు. అది లేకుండా చేసేవాడు నా దేవుడు. ఆయన గొప్ప దేవుడు. నా ఆశ ఆయన మీదే, నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాను. దేవుని స్తోత్రం. అందుకే మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతిస్తాం. మా ఆశలు తీర్చేవాడు, మీ ఆశ పెట్టుకున్న దేవుడు. దేవుని స్తోత్రం. ఏం చెప్పాను? మా ఆశలు తీర్చేవాడు, మేము ఆశ పెట్టుకున్న దేవుడు. మేము ఎవరి మీద ఆశ పెట్టుకున్నామో ఆ దేవుడు మా ఆశలు తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల మీద ఆశ పెట్టుకొని నువ్వే పని ప్రారంభించినా అది వ్యర్థమైన ప్రయాస. నిన్న మావాడు డేవిడ్ అవతల ఒక వ్యక్తితో చెప్తున్నాడు, అరే నీ ప్లాన్లన్నీ వ్యర్థంరా, దేవుడి మీద ఆధారపడురా అని. మన ప్లాన్లన్నీ వ్యర్థం, మన ప్లాన్లన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతాయి.
దేవుడి మీద ఆశ పెట్టుకొని ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ ఆశ ఆయన నెరవేరుస్తాడు. ఆయన గొప్ప దేవుడు. నన్ను దగ్గరుండి చూసిన వారికైతే ఖచ్చితంగా ఇది అర్థమవుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను దగ్గరుండి చూసిన వారు ఖచ్చితంగా ఈ ఈ ఆలోచనలకు వస్తారు. బిల్డింగ్లు ఎలా కడతామండి, సభలు ఎలా పెడతామండి అండి, అనాథులకు అన్నం ఎట్లా పెడతామండి, ఈ దుప్పట్లు ఎలా పంచుతామండి, మెడికల్ క్యాంప్స్ ఎలాగా పెడతామంటే ఆయన చేస్తాడు, మనుషులు కాదు. ఆయన ఏమైనా చేపించగలడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆశ పెట్టుకునే విధానంలో ఉంది. మరి ఒక్కోసారి దేవుడి మీద ఆశ పెట్టుకుంటే ఇంకొకటి వైపు చూడకూడదు. నువ్వు చూస్తావు, అందుకని జరగట్లా. నువ్వు ఆశ పెట్టుకున్నది దేవుడి మీద, ఇంకెవరి మీద చూడకు. ఆయన చేస్తాడు. నేను ఆయన స్తుతిస్తాను, ఆయన గణపరుస్తాను. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. దేవుడి మీద ఆశ పెట్టుకున్నవాడు నిత్యముగా ధన్యుడు. వాడి జీవితంలో ఒక నూతనమైనటువంటి శక్తి వస్తుంది, నూతనమైన బలం వస్తుంది. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు మీరు చదువుతారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు మీరు చదువుతారు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆ నమ్ముకున్న వ్యక్తికి దేవుడు ఏమై ఉన్నాడు? ఆశ్రమై ఉన్నాడు. దేవుడే ఆశ్రమైతే, దేవుడే కేడమైతే, దేవుడే వానికి సహాయమైతే, దేవుడే వానికి బలమైతే, దేవుడే వాని జీవితంలో అన్నీ అయితే, ఇంకా ఆ వ్యక్తికి ఏముంటుందంటే ధైర్యం, ఎవరు చూపని ధైర్యం, ఎవరు ఇవ్వని ఆనందం ఆ వ్యక్తిలో కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే, దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆయన అతడి గారికి ఏమవుతాడు? ఆశ్రయం. ఆ కిందను చదివితే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఇది కాలువల వారం దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుని స్తోత్రం. ఏమర్థమైంది? చింత నొందదు, కాపు మానదు. అన్ని పొలాలు ఎండిపోవచ్చు, కానీ పొలం ఎప్పుడు పచ్చగానే ఉంటది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు, పారుతున్న జలము దగ్గర ఉన్న చెట్టు. ఆ జీవనది పారుతున్న పక్కన నాటబడ్డాం. ఆ జీవాధిపతి అయిన దేవుడు ఉన్న చోట మనము ఉన్నాం. దేవుని యొక్క వాక్కు పారుతుంటే అక్కడే ఉన్నాం. అది కాలువల వారిన దాని వేలు తన్నుతుంది. ఆ వ్యక్తి వెట్ట కలిగిన దానికి భయపడడు. ఏమంటే శ్రమ వచ్చినా భయపడడు, శోధన వచ్చినా భయపడడు, నిందలొచ్చినా భయపడడు, అవమానం వచ్చినా భయపడడు. వాడు నాటబడినది ఎక్కడయ్యా అంటే ఆశీర్వదించబడిన చోట. ఆ వ్యక్తి ఎక్కడ ఆశ పెట్టుకొని బ్రతికాడంటే దేవుడి మీద ఆశ పెట్టుకొని బ్రతికాడు. ఆశ పెట్టుకొని బ్రతికాను. అందుకే దాని ఆకు పచ్చగా ఉంటుంది. వర్షము లేని సంవత్సరమును చింత నొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం. చింత నొందదు, కాపు చింత ఉండదు, కాపు ఆగిపోదు, కాపు ఆగిపోదు. ఏమండి, చాలా మందికి ఇది ఆశ్చర్యంగానే కనబడచ్చు. మన మినిస్ట్రీ, ఈ సృష్టికర్త మినిస్ట్రీస్ ఆశ్చర్యంగానే కనబడచ్చు. ఎవరో వేసిన పునాదుల మీద కష్టపడలేదు ఈ మందిరం, లేకపోతే ఈ మినిస్ట్రీ.
సర్వోన్నతుడైన దేవుడి మీద ఆధారపడి జరుగుతున్న మినిస్ట్రీ. మనం ముందే చెప్పాను, మనకి అక్కడ బ్యాక్గ్రౌండ్ లేదు. మా యొక్క పేరెంట్స్ లేకపోతే నా పూర్వీకులు ఎవరు క్రైస్తవులు కాదు. నాతోటే దేవుడు మా ఇంటిలో ఈ ఈ యొక్క క్రైస్తవ్యాన్ని లేకపోతే క్రీస్తుని అంగీకరించే మనసును దేవుడు కలిగించాడు. ఒక బ్యాక్గ్రౌండ్, ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికర్త మినిస్ట్రీకి సృష్టికర్తే ఆధారం. అది పేరు వచ్చినా పేరు రాకపోయినా ఆయనదే. ఇక్కడ లాభాలు జరిగిన ఆయనదే. ఇక్కడ మధ్యలో ఇంకెవరికి పేరు రాదు, రానివ్వం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో ఎవరైనా ₹1 కానుకిచ్చినా అది మా వ్యక్తిగతంగా వాడుకోవడానికి అవకాశమే లేదు. మేము ఇందులో తీసుకొని మా బట్టలు కుట్టుకోము, ఇందులో తీసుకొని మేము చెప్పులు కొనుక్కోము, ఇందులో తీసుకొని మేము భూములు కొనుక్కోము, ఇందులో తీసుకొని బంగారం కొనుక్కోము, ఇందులో తీసుకొని లగ్జరీగా తిరగము. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన కొలది మా వ్యక్తిగత పనులు మేము చూసుకుంటాం. మినిస్ట్రీకి ఎవరైనా సహకారం చేస్తే అది మినిస్ట్రీకే వెళ్తుంది. ఎందుకంటే ఇది సృష్టికర్త మినిస్ట్రీస్, యెహోవా మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతున్న మినిస్ట్రీస్. ఇది నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ మినిస్ట్రీ ఎప్పటికీ ఆగిపోదు. ఎప్పటికీ అది సాగుతూనే ఉంటుంది. చింత నందదు, కాపు మానదు. ఈ మినిస్ట్రీ ఇప్పుడు కూడా ఏమవుతుంది, చింతించదు, కాయలు కాస్తూనే ఉంటుంది, పంట వస్తూనే ఉంటుంది. అది పంట ఆగదు. ప్రియులారా గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన గొప్పవాడండి. దేవునికి మహిమ కలుగునుగా. 146వ కీర్తన 5వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. 146వ కీర్తన 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడే ధన్యుడు. ఆశ పెట్టుకోవలసింది ఎవరి మీదో నీకు అర్థమైపోతే, చింత వచ్చినా, బాధ వచ్చినా, ఆ పరిస్థితులే తారుమారైనా నువ్వు భయపడవు. ఖచ్చితంగా దైవశక్తిని పొందుకుంటావు, మేలైన దాన్ని పొందుకుంటావు, శ్రేష్టమైన దాన్ని పొందుకుంటావు, నిత్యము ఆనందిస్తావు. నా ప్రియమైన స్నేహితులారా జ్ఞాపకం చేస్తున్నాను, యెహోవా మీదనే ఆశ పెట్టుకుని ఆయన నిత్యముగా నడిపిస్తాడు. ఆయన నీకు నిత్య ఆశ్రయదుర్గము. ఆయన నిత్య ఆశ్రయదుర్గము. ఒకరోజు కాపాడి ఇంకో రోజు వదిలిపెట్టేవాడు కాదు. కానీ ఒక్కొక్కసారి అయినా నిన్ను పరీక్షిస్తున్నప్పుడు శోధనలు వస్తాయి. నిన్ను అప్పుడప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది, నువ్వు ఇస్తేనే ఆరాధిస్తావా, ఇవ్వకపోతే ఆరాధించవా అనే ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు నేను పరీక్షిస్తాడు. అన్నీ ఇవ్వడం మానేస్తాడు. అన్ని ఇవ్వడం మానేసిన నా దేవుడు యెహోవాయే, యేసు ప్రభువే, పరిశుద్ధాత్ముడే నువ్వు నమ్మితే ఆ కొద్ది కాలము నీవు శ్రమ పొందిన లేక ఆ పరీక్షింపబడిన తరువాత నువ్వు సువర్ణముగా మారిపోతావు. నువ్వు రెట్టింపు దీవెని పొందుతావు. ముందు దానికన్నా అధికమైన దీవెని పొందుతావు. ముందు దానికన్నా ఎక్కువ ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు ఆశ పెట్టుకున్నావు దేవుని మీద, నీకు తీరలేదు. పరీక్షించబడుతున్నావని అర్థం. నీవు పరీక్షించబడుతున్నావని అర్థం. ఆ పరీక్షా కాలం అయిపోయిన తరువాత విజయశీలుడిగా నిన్ను నిలబెడతాడు. ప్రతి చోట నిన్ను నిలబెడతాడు ఆయన. ప్రతి చోట నిన్ను విజయశీలుడిగా నిలబెడతాడు. ప్రతి చోట నీకు నెమ్మదినిస్తాడు. ప్రతి చోట నువ్వు వెళ్తున్న దారిలో అభివృద్ధిని అనుగ్రహిస్తాడు. దాచబడిన ధనం నీ దగ్గరకు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఆయన నన్ను బాగు చేస్తాడు, నన్ను బాగు చేశాడు. ఆయన నీకు నెమ్మదినిస్తాడు. ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే
ఆశ పెట్టుకో, ఆశ పెట్టుకో. ఆయన నీ ఆశలన్నీ తీరుస్తాడు. ఏంటి మా మా ఫ్రెండు ఇస్తామన్నారండి ఒక 50,000. ఆశ అయితే ఉందండి. ఓ 2 రోజుల తర్వాత వెళ్తాడు. ఏరా 50,000 ఏం చేసావు ఇవ్వురా అంటే, ఇద్దామనుకున్నాను కానీ నాకు సడన్గా ఏదో అవసరం పడి అటు ఇచ్చేసానురా అంటాడు. నువ్వు ఆశపడి వెళ్ళావా ఇంటికి? నిజముగానే ఆడిస్తాడనుకొని వెళ్ళావు. ఇస్తానని మాట ఇచ్చాడు కానీ ఆశ పెట్టుకుని వెళ్ళావు కానీ ఆ పని అవ్వకపోవడానికి కారణం నువ్వు మనుషుల మీద ఆధారపడి వెళ్ళావు. నువ్వు దేవుడి మీద ఆధారపడితే దేవుడే నీ పక్షంగా నీ దగ్గరికి పంపిస్తాడైనా. నీ దగ్గరికి పంపిస్తాడైనా. నీ దగ్గరికి పంపిస్తాడైనా. సహాయం నీ దగ్గరికి వస్తుంది. నువ్వు సహాయం దగ్గరికి వెళ్ళవసరం లేదు. నేను అనుభవించి చెప్తున్నాను పిల్లారా. నేను ఏ పని చేసినా నేను ఇప్పటికీ ఈ 14 సంవత్సరాల్లో నేను ఏ చోటకి వెళ్ళలేదు. నేనే వ్యక్తిని కలవలేదు. నేను ఎవరిని సహాయం అడగలేదు. కానీ మినిస్ట్రీ పనులు ఏ రోజు ఆగలేదు. ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాము. ఏదో ఒకటి మీటింగ్లు పెడుతూనే ఉన్నాము. సాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దైవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సభలు నిర్వహిస్తూ ఉన్నాము. అనాథాశ్రములు కడుతూ ఉన్నాము. మందిరాలు కడుతూ ఉన్నాము. దేవుడు చేస్తూనే ఉన్నాడు. ఎవరి మీద ఆధారపడలేదు. విశ్వాసులు ఒకవేళ కానుకిస్తే అది నేరుగా దేవుని పనికి వెళ్ళిపోతుంది. ఆశ పెట్టుకున్నది డబ్బు మీద కాదు. ఆశ పెట్టుకుంది లోక పద్ధతుల మీద కాదు. దేవుడి మీదే మనం ఆశ పెట్టుకున్నాం. ఆయన నిత్యము నమ్ముకునండి. ఆయన నిత్యము స్తుతించండి. ఆయన నిత్యము నీకేమవుతాడైనా నిత్యదుర్గముగా మారుతాడు. నిత్యాశ్రయ దుర్గముగా మారుతాడు. నిత్యాశ్రయ దుర్గమైన నీకన్నిటిని నాట్యంగా మారుస్తాడు. ఒక్కొక్కసారి మనము ఎవరెవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు ఆ పని జరగనప్పుడు చాలా బలహీనలు అయిపోతాం. ఆయన దగ్గర నీకేమి దొరుకుతుంది అంటే కృప దొరుకుతుంది. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? కృప. కృప అంటే చాలాసార్లు చెప్తాను. కృపకు చాలా మందికి అర్థం తెలియదు. కృప అనేస్తూ ఉంటారు. కృప అనగానే అర్హత లేని దాన్ని అర్హతగా మార్చేది ఆయన కృప. నేను ఇక్కడ నిలబడే అర్హత కాదు నాది. నేను ఎందుకంటే ఘోరమైన పాపి. నేను వాక్చాతుర్యం లేని వాడిని. ఏమండి, నాకు ఈ బైబిల్ కాలేజ్ అనుభవము లేదు. నాకు ధనము లేదు. నాకు వెనకాతల బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ ఆయన కృప ఏమి చేసిందంటే వాటిని దాటించక నిలబెట్టింది. పాపిని పరిశుద్ధుడిగా మార్చింది. లేమిని, లోటును దాటి కలిమిగా మార్చింది ఆయన కృప. దైవజనుడుగా పిలవబడడానికి అర్హత లేని నన్ను దైవజనుడుగా మార్చింది ఆయన కృప. నేను పొరపాట్లు చేస్తున్నప్పటికీ, నేను తండ్రికి ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఆయన నేనాడు ఇబ్బంది పెట్టలేదు. ఆయన సన్నిధి నిత్యము నాతోటే ఉన్నది. ఈరోజు ఈ శుభవార్త వింటున్న ప్రియులారా, మీకు ఆయన కృప దొరకాలంటే ఆయన ఆశ్రయించండి. 130వ కీర్తన 7వ వచనాన్ని మీరు చూస్తారు. 130వ కీర్తన 7వ వచనాన్ని మీరు చూస్తారు. ఇజ్రాయేలు ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము. యెహోవా యొక్క కృప దొరుకుతుంది. దేవుని స్తోత్రం. దేవుడి దగ్గర ఏం దొరుకుతుంది అంటే బంగారం కాదు, భోగభాగ్యాలు కాదు, కృప దొరుకుతుంది. కృప దొరికే స్థలము దేవుడి దగ్గర ఉంది. కృప దొరికే స్థలము
అర్హత లేని వాటిని అర్హత మార్చేది ఆయన కృప. నువ్వు వింటున్న మాట, నీకు అర్హత లేదు, కానీ నిన్ను అర్హతగా మార్చేస్తాడు ఆయన. లేని ఉన్నట్టుగాను, ఉన్నవి లేనట్టుగాను చేస్తాడు ఆయన. నీకు అర్హత లేదు కానీ ఆయన అర్హత కల్పించగలడు. అర్హత కల్పించగలడు. నువ్వు ఆయన వైపు చూడు, మనుషుల వైపు చూడొద్దు. యెహోవా యొద్ద కృప దొరుకుతుంది, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కృప దొరుకుతుంది, విడుదల కలుగుతుంది ఆయన దగ్గర. నువ్వు శాపం నుంచి విడుదల పొందుతావు, అర్హత లేని వాటిని అర్హతగా పొందుతావు. ఈ రెండు ఉంటే చాలదు. నీ శత్రు నుంచి విడుదల పొందుతావు, నీ సమస్య నుంచి విడుదల పొందుతావు. నీకు ఇచ్చిన దానిని ఆయన ఆశీర్వాదకరముగా మారుస్తాడు. ఆయన దగ్గర ఏమి దొరుకుతుందని ఎవరైనా అడిగితే నిన్ను చెప్పాలి, ఆయన దగ్గర కృప దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళారండి, ఏమి దొరికిందండి? ఆయన కృప దొరికింది నాకు. దేవుడి దగ్గరికి వెళ్ళారు, మీకు ఏమి దొరికిందంటే నాకు విడుదల దొరికింది అని ఆ మాట చెప్పగలగాలి మనం. దేవుని స్తోత్రం. నువ్వు దేవుడి దగ్గరికి ఇన్ని సంవత్సరాలకు వెళ్ళావురా, నీకేమి దొరికిందిరా అంటే, నాకు అర్హత లేని నన్ను అర్హుడుగా మార్చే ఆ కృప దొరికింది. నేను ఒకనాడు జన్మతః పాపిని, కర్మతః పాపిని, నన్ను విడిపించడానికి ఎవరు లేరు, కానీ ఆయన దగ్గర విడుదల చేసే దొరుకుతుంది నా విమోచన. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. సంపూర్ణంగా విడుదల చేస్తాడు నన్ను. సంపూర్ణంగా మంచోడిగా మార్చేస్తాడు, సంపూర్ణంగా పరిశుద్ధుడిగా మారుస్తాడు. ఆయన దగ్గర విమోచన దొరుకుతుంది, ఇంకెక్కడా దొరకదు విమోచన. ఆయన విమోచకుడు, ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆయన దగ్గర దొరికేది రెండు. ఆ రెండు నీకు కావాలి. ఈరోజు ఆయన కృప కావాలా, ఆయన విమోచన కావాలా? అయితే ఆశ పెట్టుకొని జీవించు. ఆయన కృప చేత నన్ను నడిపిస్తాడు. ఆయన విమోచనం నాకు దొరుకుతుందని ఈరోజు ప్రారంభించి నీ జీవితాన్ని ఖచ్చితంగా ఈరోజు నిన్ను అర్హుడుగా మారుస్తాడు. ఈరోజు నిన్ను విమోచిస్తాడు, నిన్ను సేద తీరుస్తాడు, నిన్ను తన ఒడిలో చేర్చుకుంటాడు, తన యొక్క కృప చేత నిన్ను నడిపిస్తాడు. ప్రియమైన అక్క, ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడా, ప్రియమైన అన్న, నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. దేవుడికి మహిమ కలుగును. ఆశ పెట్టుకో. నా మార్గము నాకు దీపమైన నా యేసునితో సదా సాగేదా. నా మార్గము నాకు దీపమైన నా యేసునితో సదా సాగేదా. కాడంధకారపు లోయలలో మరణ భయములను కమ్మినను. కాడంధకారపు లోయలలో మరణ భయములను కమ్మినను. అనుదినము ఆశ్రయందేనే పొందుతా. అనుదినము ఆత్మనాథుతో సాగెదను, ఆత్మనాథుతో సాగెదను, ఆత్మనాథుతో సాగెదను, ఆత్మనాథుతో సాగెదను. నా మార్గము నాకు దీపమైన నా యేసునితో సదా సాగెదా. నా మార్గము నాకు దీపమైన నా యేసునితో సదా సాగెదా. నా యొక్క ప్రయత్నములన్నీ నిష్ఫల మగులకు మారినను. యొక్క ప్రయత్నములన్నీ